జరిగిన పోలింగ్ లెక్కల కోసం చంద్రబాబు ఒత్తిడి ప్రారంభించారు. వీటిని వెంటనే పంపించాలని నేతలను ఆదేశించారు. పార్టీ భవిష్యత్ ప్రణాళిక, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ లెక్కలు ఉపయోగపడతాయని సీఎం చెబుతున్నారు. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత నియోజకవర్గాల వారీగా 17C లెక్కల కోసం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీ చేసిన అభ్యర్థులందరితో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా పోలింగ్ బూతుల్లో ఉన్న మొత్తం ఓటర్లు, పోలైన ఓట్ల వివరాలను తెలుసుకునేందుకు ప్రిసైడింగ్ అధికారి 17Cని పోలింగ్ ఏజెంట్లకు ఇస్తారు. వీవీప్యాట్ల స్లిప్పులను కూడా లెక్కేసినప్పుడు ఆ రెండు ఒకేలా ఉంటే పర్లేదు, లేదంటే లోపం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో 17C ఫారాలు ప్రిసైడింగ్ అధికారులు అందించారు. దీంతో వీటి ఆధారంగా ఆయా పోలింగ్ బూతుల్లో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో అంచనాలు తనకు పంపాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఆయా పోలింగ్ బూత్ పరిధిలో ఎవరు బాగా పనిచేశారు, ఎవరు పనిచేయలేదు, బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రులు, ఏరియా కోఆర్డినేటర్ల సంతకాలతో తనకు జాబితా పంపాలని చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గం నుంచి పోలింగ్ బూత్ల వారీగా ఎవరెవరికి ఎన్ని ఓట్లొస్తాయన్న అంచనాలతో పూర్తి స్థాయి నివేదికను అక్కడి నియోజకవర్గ నేతలు చంద్రబాబుకు పంపారు. మెజారిటీ నియోజకవర్గాల నుంచి ఇలాంటి నివేదికలు అందలేదు. వీటిని వెంటనే పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. టెలికాన్ఫరెన్స్ లో పదే పదే ఇదే చెప్తున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం అంతగా ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఈసారి టీడీపీలో ఎలక్షన్ మేనేజ్మెంట్ తగ్గిందని, చివరి నిమిషంలో డబ్బులందక కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డారని సాక్షాత్తు ఆ పార్టీ నేతలే బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పుడు బూతుల వారీగా నివేదికలిచ్చి ఉపయోగమేంటని మరికొందరు నేతలంటున్నారు. టీడీపీ వరుసగా గెలుస్తున్న నియోజకవర్గాల నుంచి ఈ నివేదికలు అందినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో 17C ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎన్నికల నిబంధనలు అలా లేవని వాదిస్తున్నారు. 17C రాని పక్షంలో బూతుల వారీగా లెక్కలు పంపాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండటంతో బూతుల వారీగా లెక్కలు ఉపయోగపడతాయని, వాటి ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, పార్టీలో ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు విశ్లేషించారు. ఎన్నికలు ముగిశాక అటు క్యాడర్, ఇటు ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రస్తుతం విశ్రాంతిలో ఉందని, ఈ సమయంలో ఇటువంటి లెక్కలు అడిగితే వారు పనిచేయకపోగా శాపనార్థాలు పెడతారని మరో నేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ తర్వాత అన్నారు. బూతుల వారి లెక్కలు వేసుకుని ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందో చెప్పాలని కోరుతున్నారని, ఇది సాధ్యమయ్యే పనేనా అని మరికొందరు నిలదీస్తున్నారు.